హలో అండి. పిల్లలు అవ్వట్లేదు అంటే చాలా మంది చెప్పే ఫస్ట్ మాట ఆడవాళ్ళని వెళ్లి చెక్ చేసుకోండి అని. కాకపోతే చాలా మందికి తెలియనిది ఏంటి అనంటే మగవాళ్ళ రోల్ కూడా 40-50% ఉంటుంది. ఒక కపుల్స్ 10 మందిలో పిల్లలు అవ్వట్లేదు అంటే 40-50% అంటే నలుగురు నుంచి ఐదుగురు మందిలో మగవాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటది. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారు అనంటే హస్బెండ్, వైఫ్ బానే కలిసుంటున్నారు కదా! ప్రాబ్లమ్ ఏముంది అనేసి నెగ్లెక్ట్ చేస్తారు. ఓవర్‌లుక్ చేస్తారు. మేజర్ మిత్ ఏంటి అనంటే కలిసి హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం వేరు. సీమెన్‌లో స్పెర్మ్స్ ఉండడం వేరు. సో, మగవారిలో ఒక చిన్న సింపుల్ బేసిక్ టెస్ట్ సీమన్ అనాలిసిస్ వల్ల అసలు ప్రాబ్లమ్ ఉందా? ఒకవేళ ఉంటే మనకి నేచురల్ పద్ధతిలో ఏమైనా కవర్ అవుతుందా? చిన్న చిన్న మెడిసిన్స్ తోటి కవర్ అవుతుందా? నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉందా? లేదంటే చిన్న ట్రీట్మెంట్‌లు వాడుకోవాలా? పెద్ద ట్రీట్మెంట్‌లకెళ్ళాలా? అన్నది ఒక సింపుల్ బేసిక్ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ వల్ల మనకు అర్థమవుతుంది. సో, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈ సీమన్ అనాలిసిస్ ఎలా ఇస్తారు? ఈ రిపోర్ట్‌లో ఏమేం చెప్తారు? ఈ రిపోర్ట్ బట్టి మనకి ఒక్కసారి సీమన్ అనాలిసిస్‌లో స్పెర్మ్స్ తక్కువగా ఉంది అంటే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందా? ఇంప్రూవ్‌మెంట్‌కి స్కోప్స్ ఉంటుందా? అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సీమన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే హస్బెండ్, వైఫ్ కలవకుండా గ్యాప్ అనేది 2-7 డేస్ మధ్యలో మెయింటైన్ చేయాలి. గ్యాప్ తక్కువగా ఉందంటే కౌంట్ తక్కువగా ఉంది అని వస్తుంది. లేదంటే గ్యాప్ ఎక్కువగా ఉంది అంటే కదలికలు తక్కువగా ఉన్నట్టు వస్తుంది. సో, గ్యాప్ 2-7 డేస్ ఈజ్ ఐడియల్. సో, ఇందులో మనకి 4 బేసిక్ పారామీటర్స్ గురించి చెప్తారండి. ఫస్ట్ వాల్యూమ్. అంటే మీరిచ్చే వాల్యూమ్ మినిమమ్ 1.5 ఎంఎల్ ఉండాలి. 1.5-3 ఎంఎల్ ఉండాలి. వాల్యూమ్ తక్కువగా ఉంది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంది. ఏదైనా అడ్డుగోడలు స్పెర్మ్ వచ్చే దాంట్లో, సీమెన్ వచ్చే దాంట్లో అడ్డుగోడలు ఏమన్నా ఉన్నాయేమో, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని సస్పెక్ట్ చేయాల్సింది ఉంటది. నెక్స్ట్ వచ్చేది కౌంట్. చాలా మంది అనుకుంటారు ఈ సీమన్ అనాలిసిస్‌లో మనకి 4 పారామీటర్స్ గురించి చెప్తారు. ఒకటి వచ్చేసి వాల్యూమ్. ఫస్ట్ మీరిచ్చిన సీమన్ వాల్యూమ్ అనేది 1.5 ఎంఎల్ మినిమమ్ ఉండాలండి. ఇంతకన్నా తక్కువగా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దారిలో ఏమైనా స్పెర్మ్ వచ్చే దారిలో ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయా అని సస్పెక్ట్ చేయాల్సింది ఉంటది. సెకండ్ ఏంటి అనంటే కౌంట్. కౌంట్ అనేది మనకు మినిమమ్ 15 మిలియన్స్ ఉండాలి. నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి యూజువల్‌గా 20 మిలియన్స్, 30 మిలియన్స్, 40 మిలియన్స్ ఇలా ఉంటుంది. మినిమమ్ ఈస్ 15 మిలియన్స్ ఉండాల్సింది ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసి కదలికలు. చాలా మంది ఏమనుకుంటారు అంటే కౌంట్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఈస్ కదలికలు. కదలికలనేవి 100 స్పెర్మ్స్‌లో మినిమమ్ 32% అన్నా ముందుకు కదులుతూ ఉండాలి. ఎ కదలికలనేవి 4 రకాలు. ఫాస్ట్‌గా ముందుకు కదులుతున్నాయా? స్లోగా ముందుకు కదులుతున్నాయా? అక్కడక్కడే తిరుగుతున్నాయా? లేదంటే అస్సలు కదలట్లేదా? సో, ఫాస్ట్‌గా అయినా, స్లోగా అయినా ముందుకెళ్ళేది 100లో 35 అన్నా ముందుకెళ్ళాలి. సో, అలా వెళ్తే నేచురల్‌గా ప్రెగ్నెన్సీ మనకి స్పెర్మ్ అనేది డిపాజిట్స్ గర్భసంచి మూతి దగ్గర డిపాజిట్ అయినంక అది ఎగ్ దాంకా వెళ్ళాలి అనంటే కదలికలనేవి చాలా ఇంపార్టెంట్. సో, కదలికలు ఎక్కువగా ఉంటే నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం తక్కువగా ఉన్నాయి అంటే 25-32% మధ్యలో ఉంది అనంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చి మనం ఇంప్రూవ్ చేసి దాని తర్వాత నేచురల్‌గా ట్రై చేసుకోండి అని చెప్తాము. ఫస్ట్ ఎందుకు తక్కువగా ఉన్నాయి అని అసెస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని మెడిసిన్స్‌తో ట్రై చేయమని చెప్తాము. బాగా తక్కువగా ఉన్నాయి అంటే 20% కన్నా తక్కువగా ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి చిన్న ట్రీట్మెంట్స్ ఐయుఐ పద్ధతి ట్రై చేసుకోమని చెప్తామండి. 10% కన్నా తక్కువుంది, కౌంట్ 10 మిలియన్‌ల కన్నా తక్కువుంది, కదలికలు 10-15% కన్నా తక్కువగా ఉంది అంటే, ఇలాంటి వాళ్ళలో చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఫెయిల్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకు కారణం? ఏజ్ ఎక్కువగా ఉందా? ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉందా? స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఏదైనా ఉందా? స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా? నైట్ స్లీప్ అడిక్వేట్‌గా లేదా? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది? స్మోకింగ్, గుట్కా, పాన్ చూయింగ్ ఇలాంటివి జంక్ ఫుడ్ కన్జంప్షన్, ఒబెసిటీ ఏదన్నా ఉందా? ఇవన్నీ చూసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 1-2 మంత్స్ మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేయాల్సింది ఉంటది. మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్ అవుతుందనుకోండి చిన్న ట్రీట్మెంట్స్ నేచురల్‌గా ట్రై చేసుకోవచ్చు. ఇంప్రూవ్ అవ్వట్లేదు అనంటే వీలైనంత తొందరగా ఫర్దర్‌గా ఇంకా డ్యామేజ్ ఎక్కువయ్యే కన్నా ముందల పెద్ద ట్రీట్మెంట్స్‌కెళ్ళాల్సింది ఉంటదండి. లాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ మార్ఫాలజీ అంటే షేప్. మె తల, మెడ, తోక సైజుల ప్రకారం ఉన్నాయా? లేదా? సో, ఈ షేప్స్ తక్కువగా మార్ఫాలజీ తక్కువగా ఉంది, క్వాలిటీ తక్కువగా ఉంది అనంటే వీటికి పెద్దగా మెడికేషన్స్ అనేవి పనిచేయవండి. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని నేచురల్ పద్ధతిలో ఐయుఐ ట్రీట్మెంట్స్ మిగతా పారామీటర్స్ బాగున్నాయి అంటే నేచురల్‌గా ఐయుఐలో ట్రై చేసుకోవచ్చు. లేదు ఐవీఎఫ్‌కెళ్తున్నారు అనంటే మంచి షేప్ ఏదైతే ఉంటుందో స్పెర్మ్‌ది అలాంటి షేప్స్ వెతికే మనం ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి వీళ్ళ దాంట్లో బ్లాస్టోసిస్ట్ అంటే బేబీస్ తయారయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాంటి బేబీ అబార్షన్ అవ్వకుండా ఉండేదానికి కూడా స్కోప్స్ పెద్ద ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి సీమెన్ అనాలిసిస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.